ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. నీ జీవితంలో దేవుడు లేనట్లయితే మరి మన జీవితం ఎలా ఉంటుందో చూద్దామా? రోమాపత్రిక పరిశుద్ధ గ్రంథం నుండి రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము వలన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము. ఆమేన్. దేవుడి కొద్ది వాక్యం మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ఈ వాక్యం చదివినట్లయితే, యేసుక్రీస్తునందే నిత్య జీవం, ఆయనను నీ జీవితంలో కలిగి లేనట్లయితే నీవు సున్నా, అనగా మరణము తప్ప జీవము లేనట్లే. ఆయనను కలిగి ఉన్న మనము ఆయన కృప ద్వారా మాత్రమే మనం బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం. యేసు లేనిదే మనం బ్రతకలేము, జీవించలేము. మరి ఈ సమయంలో ఒక పాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు లేనిదే బ్రతుకలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే బ్రతుకలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. ఆమేన్. అవునండి, యేసు లేకపోతే బ్రతకలేం, నడవలేం. మన జీవితంలో ఏది సాధ్యం కాదు. ఆయన మనకు నిత్య జీవం ఆయనలోను మాత్రమే ఉందండి. ఒక మనిషి మొదటిగా నిన్ను చూడడు, కానీ ఒక మనిషిని మరి చూసినట్లయితే, ఒక మనిషి చూసినట్లయితే నిన్నుగా చూడడు, కానీ మొదట నీ బ్రతుకును చూస్తాడు, నీ యొక్క లోపాలను వెతుకుతాడు, నీవు చేసిన పాపాన్ని వేలెత్తి చూపిస్తాడు. నువ్వు పశ్చాత్తాప పడతావు, మారడానికి ప్రయత్నిస్తావు, మారు మనసు పొందాలనుకుంటావు, నీ పాపాన్ని విడిచిపెట్టడానికి చూస్తావు. కానీ దానికి ఎంత మాత్రం ఈ లోకంలో అవకాశం ఇవ్వరు. వాటి నుండి నిన్ను బయటకు కూడా రానివ్వరు. కానీ దేవుడు మాత్రం నీ హృదయంలోని పశ్చాత్తాపాన్ని చూస్తాడు. నీ రూపాన్ని చూడడు, నీ యొక్క మరి ప్రవర్తన కాదు, కానీ నీ పశ్చాత్తాపం, నీ హృదయంలో ఎట్టి రీతిగా పశ్చాత్తాప పడుతున్నావో ఆయన ఆ పశ్చాత్తాపాన్ని మాత్రం చూస్తాడండి. మరి మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆమేన్. ఎవరైతే ఆయనను నమ్మి ప్రార్థిస్తారో వారు రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. మరి వాక్యాన్ని చూసినట్లయితే, ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి నిత్య జీవం ఉందండి. యేసు లేకుండా రక్షణ లేదు నీ జీవితంలో. మరి రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆమేన్. మరి వాక్యాన్ని మనం చదివినట్లయితే, మన అపరాధాల నిమిత్తం ఆయన చనిపోయి నీతిమంతులుగా మనల్ని చేయడానికి ఆయన లేపబడ్డాడంట. ఎంత గొప్ప దేవుడండి. ఒక మనిషికి చిన్ని సహాయం చేయాలంటే, సాటి మనిషి అయ్యుండి ఒక సహాయం చేయడానికి ఎవ్వరు ముందుకు రారు. ఒక మాట సాయం చేయడానికే ఈ లోకంలో మనకి ఎవ్వరు ముందుకు రారు కదండి. కానీ మన పాపాలతో, మన
శాపాలతో ఈ లోకంలో స్వయం అపరాధాలతో మనం చేసుకున్న పనుల్ని, మరి ఆ పనులకై మనం పాపాలు మన నెత్తి మీద కూర్చుంటే వాటి నుంచి మనల్ని రక్షించడానికి మన ప్రభువు మన కొరకు చనిపోయాడు. ఇది వరకు రోజుల్లో మరి ఒక మనిషి పాపం చేస్తే, ఒక మనిషి అపరాధాల నిమిత్తం ఏ జంతువునో లేకపోతే ఏ మేకను గొర్రెనో బలిచ్చేవారట. అలా చేస్తే వారి అపరాధాలు పోతాయనుకునేవారు. మరి ఈ రోజుల్లో అయితే మరి మరి ఆనాడు మరి భక్తులు అలా చేసినప్పుడు ఈనాడు దేవుడు ఏం చేశాడంటే, మరి ఒక మేకనో ఒక మరి గొర్రెనో ఇచ్చినట్లయితే ఒక మనిషి పాపం పోతుంది. మరి అలాగా ప్రపంచవ్యాప్తంగా మరి అనేక మంది మానవాళి చేసిన పాపాలకి మరి ఎన్ని గొర్రెలను ఇవ్వాలి, ఎన్ని మేకలను బలివ్వాలి, ఎన్ని పశువుల్ని వధించాలండి. మరి దేవుడు తనకు తానే ఒక బలిగా, మరి ఒక గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి తనను తానే బలిగా అర్పించుకున్నాడండి సిలువలో. ఆ రక్తంతో మన ప్రతి పాపాన్ని ఆయన కడిగి వేశాడు. ఆమేన్. మరి యేసు లేకుండా మరి మన జీవితంలో మనం రక్షింపబడగలమా? యేసయ్య మన జీవితంలో ఉంటే మనకు రక్షణ, విమోచన, మనకి సమస్తం స్వస్థత, సమస్తం ఆయనలోని విడుదల, అన్నీ కూడా ఆశీర్వాదం అన్నీ ఆయనలో మాత్రమే ఉన్నాయి. ఆయన లేకుండా మన బ్రతికే లేదు. దేవుని కలిగి లేకుండా నీవు ఎన్ని మంచి పనులు చేసినా, దాన ధర్మాలు చేసినా నీ మంచి పనులు మిమ్మల్ని రక్షించలేవు. మరి యెషయా గ్రంథం 64వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డల వలె నాయెను. ఆమేన్. చూసారా, మరి ఈ వాక్యాన్ని మనం చదివినట్లయితే మన నీతి క్రియలు ఆయన ముందు మురికి గుడ్డ వలెనున్నవట. మనం చాలా సందర్భాల్లో నేను మరి వాళ్ళకి ధర్మం చేస్తాను. మరి బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉంటాడు, చాలా నేను ధర్మాలు చేస్తున్నాను, మరి నాకు తెలిసిన నాటి నుంచి ఎన్నో దాన ధర్మాలు చేస్తాను, ఎన్నో సత్క్రియలు చేస్తున్నాను, ఎన్నో మంచి పనులు చేస్తున్నాను, మరి నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, నిత్య జీవం పొందడానికి నాకు ఏదైనా మార్గం చెప్పండి తండ్రి అని యేసయ్య వారిని అడిగినప్పుడు ఆయన, ఇంకా నీ జీవితంలో ఒక లోటు ఉంది, నీ సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు అని ఆయన చెప్పినప్పుడు ఆయన మరి ఆ ధనవంతుడు వ్యసనపడి వెళ్ళిపోతాడంట. మరి అదే రీతిగా ఆ సందర్భాన్ని ఎందుకు గుర్తు చేశానంటే, మరి ఎన్ని ఉన్నా యేసు లేకపోతే నీ జీవితం వ్యర్థం, నీ జీవితం సున్నా. ఆయన లేకపోతే నువ్వేం చేసినా మరి ఏది కూడా ఆయనతో సాటి కాదు. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనల్ని బ్రతికిస్తుంది. మరి యేసు ఈ లోకానికి మరి వెలుగుగా ఉన్నాడు. మరి యోహాను సువార్త మరి 8వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పిన. ఆమేన్. మరి వాక్యాన్ని చూసినట్లయితే ఆయన ఈ లోకానికి వెలుగుగా ఉన్నాడు. ఆయన మన జీవితంలో చీకటిమయమైనటువంటి మన జీవితాలని ఆయన వెలిగించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే చీకటి బ్రతుకులు వంటి మన బ్రతుకుల్లో ఆయనను ఎప్పుడైతే మనం నింపుకుంటామో మన హృదయంలో మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి చీకటిని, ప్రతి వ్యర్థాన్ని, ప్రతి దాన్ని కూడా వ్యర్థమైన వాటిని ఆయన మబ్బును తొలగించినట్లుగా మన జీవితంలో నుంచి తొలగిస్తాడు. మరి ఆయనను ఎప్పుడైతే మనం ఆహ్వానించగలుగుతాం, మన హృదయాల్లో గొప్ప వెలుగుతో నింపబడతాం. మరి యేసు లేకుండా మన జీవితంలో ఏది కూడా ఎంత మాత్రము లేదు. మరి ఈనాడు మరి మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఆయనని నీ హృదయాల్లోకి ఆహ్వానించమని అడుగుతున్నాను. ఎందుకంటే యేసయ్య లేకపోతే మనం కఠినమైన వారిగా ఉంటాం. మరి యేసయ్యలో యేసును కలిగి ఉన్నట్లయితే ఆయన ప్రతి మాటలో కూడా వాక్యాన్ని తెరిచినట్లయితే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా క్షమాపణ కలిగి ప్రేమించమని ఉంటుంది. ప్రేమ కలిగి ఉండండి, మీరు ఒకరినొకరిని ప్రేమించమని ఉంటుంది. మరి ఆయన 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంటుంది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తాడు యేసయ్య. మరి ప్రతి దాంట్లో కూడా ప్రేమ కలిగి జీవించండి. మరి ప్రతి విషయంలో కూడా క్షమాపణ కలిగి జీవించమని చెప్తారు. మరి ఆయన మన జీవితంలో ఉంటే క్షమాపణ అనే గొప్ప
గొప్ప గుణాన్ని మనం కలిగి ఉంటాం. మరి యేసయ్యని జీవితంలో నా జీవితాల్లో యేసయ్యని కలిగి ఉన్నట్లయితే నిత్య జీవాన్ని పొందుకోగలం. శాంతి, సమాధానం అన్నీ సమస్తము ఆయనలోనే ఉన్నాయి. మరి ఈనాడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా యేసయ్యని, ఇటువంటి గొప్ప తండ్రిని మనం కలిగి ఉండాలని ప్రతి ఒక్కరిని మరి మరి చెప్తూ, ప్రతి ఒక్కరికి మరి మాటలను గుర్తు చేస్తూ, మరి ప్రతి ఒక్కరూ ఆయనను కలిగి ముందుకు సాగే విధంగా మనం అందరం కూడా యేసయ్యని మన జీవితాల్లో కలిగి ఉండాలని మరి ఒక్కసారి మీ అందరికీ చెప్తూ, దేవుడు ఈ కొద్ది వాక్యం దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.